భవత్ మీడియాకి స్వాగతం. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు బీసీలపై చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ఎంపీఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు బీసీల కోసం కోర్టులలో పిటిషన్ వేసి పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం వైపు రాకుండా స్కీముల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తక్కువ శాతం రిజర్వేషన్లు కేటాయించడంలో అన్యాయమని, ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు నేషనల్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు, బీసీ కుల బంధువులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు చేస్తున్నటువంటి ఈ బీసీ పోరాటం సుదీర్ఘంగా 50 సంవత్సరాల నుంచి బీసీల రిజర్వేషన్ల కోసమై, బీసీల అభ్యున్నతికై, బీసీ విద్యార్థుల ఉద్యోగాలకై అన్ని వేళల బీసీల కోసం నిమిషం పోరాడుతున్నటువంటి టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం ఏమంటే, గతంలో ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్స్ వచ్చినాయి. దానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కొట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, గతంలో 2007 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 4% ముస్లిమ్స్కి అని చెప్పి రిజర్వేషన్స్ తెస్తే హైకోర్టు కొట్టేసింది. కానీ ఆ టైంలో మళ్ళీ వాళ్ళు 2009లో సుప్రీంకోర్టుకి వెళ్ళి టెంపరవరీ రిలీఫ్ ఇచ్చిన దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. ఆ 4% రిజర్వేషన్స్ అని చెప్పి ఇప్పటికి తాత్కాలికంగా ఇప్పుడు ఇవ్వండి, తర్వాత దాన్ని బిల్ పాస్ చేసి కానీ లేకుంటే హైకోర్టులో క్లియర్గా వచ్చినాక ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. కానీ అది అట్లే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. దాంట్లో కూడా టైగర్ ఆర్ కృష్ణన్న గారు ఫైట్ చేస్తున్నారు. దాని మీద కూడా పిటిషన్ వేశారు. ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్లపై ఇచ్చినటువంటి 4% కానీ, ఈడబ్ల్యూఎస్ మీద కానీ సుప్రీంకోర్టులో టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి డాక్టర్ అరుణ్ బాబు బీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రధాన కార్యదర్శి ఇద్దరు పిటిషన్లు వేసి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా, అంటే బీజేపీకే కానీ, టీఆర్ఎస్కే కానీ, మరియు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఈ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా పిటిషన్ వేయలేదు. అంటే కేవలం ఆర్ కృష్ణన్న గారే సుప్రీంకోర్టులో మన బీసీల కోసమై మనకి జరిగిన అన్యాయాలపై పోరాడుతూ ఉన్నారు. మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చినందుకు మేము వ్యతిరేకం కాదు. రెడ్డిలో కూడా మరి అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్లు రావాలని కూడా కోరుకునే వాళ్ళం. కానీ దానికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. వాళ్ళకి 10% డైరెక్ట్ ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పి ఈరోజు ఒక్కడే పోరాడుతున్నాడు. ఇది ఒక చరిత్ర. దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కేసులపై ఇంతవరకు ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఫైట్ చేస్తూ ఉన్నామని. ఏం ఫైట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి గతంలో చెప్పి తుంగలో దొక్కి ఎలాంటి రిజర్వేషన్స్ అమలు చేయలేదు. దానికి అన్ని పార్టీల చెందినటువంటి బీసీ నాయకులు మరి బీసీ బంధాన్ని ఇచ్చారు. తర్వాత అదేవిధంగా ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నామంటున్నారు. కానీ అసెంబ్లీలో మొన్న ఏమాత్రం బీసీల రిజర్వేషన్లపై ఏ టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఈరోజు బీసీల ఉద్యమాన్ని అనగదొక్కడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాయి. ఏమంటే నీరు ప్రాజెక్టుల విషయం నీటి వాటా అని అంటున్నారు. అది చిన్న ఇష్యూ, అది కూర్చొని పరిష్కరించుకునే ఇష్యూ. కేవలం బీసీల ఉద్యమాన్ని డైవర్ట్ చేసి ముందుకు తీసుకుపోకుండా ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం, బీసీలు అందరు ఏకం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘాలు, బీసీ నాయకులు అందరూ టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో
పనిచేయడానికి ముందుకు రావాలని, మన బీసీల రిజర్వేషన్ దక్కించుకునేంత వరకు పోరాటం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కుటుంబ సర్వేని చేశారు. కేసీఆర్ గారు చేసి ఏం చేశారంటే వచ్చిన రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆయన పెట్టకుండా 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. 10% మాత్రమే ఓసీలు ఉన్నారు. కేవలం ఎల్మ క్యాస్ట్ 1% ఉన్నారు. రెడ్డి 7% ఉన్నారు. అవన్నీ తెలిసిన ఆయన కేవలం బీసీలను మోసం చేయడానికి గొర్రెలు, బర్రెలు, చేపలు అని చెప్పేసి యాదవులకు గొర్రెలు వేయడం, ముదిరాజులకు చేపలు వేయడం, మరి ఇతర సంఘాలకు డబ్బులు ఇస్తామని ఏరే చూపడం, మరి ఎలక్షన్లో ఎస్సీలకు 10 లక్షలు ఇస్తామని చెప్పి మోసాడు. అంటే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను రాజాధికారం వైపు రాకుండా అనగదొక్కి ఇలాంటి స్కీములు పెట్టి మోసం చేస్తూ ఆయన వచ్చాడు. అదేవిధంగా మొన్న చేసినటువంటి కుటుంబ సర్వే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ గారి కానీ, మరి అదే రేవంత్ రెడ్డి గారు కానీ భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాజీవ్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి, దేశంలో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి నిట్టం ముంచి బీసీలను కేవలం ఎలక్షన్లో ఓట్ల కోసం వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు పుట్టగతులు ఉండవు. ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీరు రిజర్వేషన్లు కేటాయించడంలో బీసీలకు చాలా తక్కువ కేటాయించారు. 10 కార్పొరేషన్లు ఉంటే దాంట్లో కేవలం 2 బీసీలకు, 1 బీసీ మహిళ, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ఇచ్చారు. 4 ఓసీ మహిళలకు 1 జనరల్ అని ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయమండి? మళ్ళీ అదే కాకుండా మున్సిపాలిటీలు 121 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో బీసీలకు 38 అంటే 19 బీసీ మహిళలు, 19 బీసీ జనరల్ కేటగిరీ కింద. తర్వాత అదే ఓసీలకు 30 మహిళలకు 30 ఇచ్చారు. మళ్ళీ తర్వాత జనరల్గా 31 ఇచ్చుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు కలిపి మామూలుగా ఎంత ఇచ్చారంటే 17 ఇచ్చారు. ఎస్టీలకు 13 ఇచ్చారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? అదే కాకుండా మొత్తం టోటల్ వార్డులు 2703 ఉంటే బీసీలకు కేవలం 743 ఇచ్చారు. అంటే ఎక్కడ పోతుంది ఇది ప్రభుత్వం? అంటే వార్డులలో కూడా మోసం చేయడమేనా? అంటే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ ఇది. ఈ ముందు రేపు జరగబోయే ఎలక్షన్లో బీసీలకు అన్యాయం చేసినందుకు బీసీలు అందరూ ఏకమై తుక్కుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వార్డులు మొత్తం రాష్ట్రంలో 2704 వార్డులు ఉంటే బీసీలకు 763 కేటాయించారు, ఎస్సీలకు 400, ఎస్టీలకు 175. అదే మహిళలకు జనరల్ 780, ఓపెన్గా జనరల్ కింద మళ్ళీ 500. అంటే ఈ విధంగా దీంట్లో కూడా వాటా తక్కువ వచ్చింది మనకు. ఇది ఎట్లా అంటే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం పైకి చూడడానికి ఒక విధంగా ఉంది, లోపల మాత్రం రేపు జరగబోయే ఎలక్షన్లో జనరల్ కేటగిరీ కింద ఉన్న దాంట్లో అన్నిట్లో కూడా బీసీలు అందరూ అత్యధిక సంఖ్యలో అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసి జనరల్ స్థానాలు మొత్తం బీసీలు కైవసం చేసుకోవాలని మరి బీసీ సంక్షేమ సంఘం వారికి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అన్ని పార్టీలను చిత్తుగా ఓడించి రాష్ట్రంలో బీసీలు అత్యధిక సంఖ్యలో గెలవాలని, వాటికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో 2014లో వచ్చినటువంటి అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా ధరణి పోర్టల్ అని తెచ్చేసి దాంట్లో లొసుకులు కొన్ని టెక్నికల్ ఇష్యూలు అన్నీ తెలియజేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది ఎకరాలు కబ్జా చేసేసారు. అదేవిధంగా ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మళ్ళీ ఇప్పుడు భూభారతి చట్టం అని తెచ్చి వీళ్ళు కూడా వేలాది ఎకరాలు కొల్లగొడతా ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైన బీసీలను అనగదొక్కుతూ రాజ్యాధికారం వైపు రాకుండా చూసి రాష్ట్రంలో ఉన్న సంపదను మొత్తం కొన్ని
కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకుల చేతుల్లో ఈరోజు రాష్ట్రం బలైపోతూ ఉంది. వేలాది ఎకరాలు కబ్జా చేస్తూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఇతరులకు కట్టబెడతా ఉన్నారు. అంటే ఇది ప్రకృతి కూడా రాబోయే రోజుల్లో క్షమించదు వీళ్ళని సృష్టిలో ఉన్నటువంటి సంపద, ఇది సృష్టి సంపద, ఇది వాళ్ళ సంపద కాదు. అదేవిధంగా వెనుకబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు కనీసం 2 ఎకరాలు, అంతెందుకు ట్రైబల్లో ఉన్నటువంటి ఆదివాసులకు కూడా 2 ఎకరాలు కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాలకు నచ్చిన రీతిలో చట్టాలను తయారు చేసుకుంటూ, అంటే ధరణి అని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ధరణి అని చెప్పేసి ఆ పోటలు తెచ్చి చట్టం తయారు చేసి దాంట్లో ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని వేలాది ఎకరాలు ధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చిన ప్రభుత్వం భూభారతి పేరిట అది అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ల్యాండ్స్ అన్ని కబ్జా చేసుకొని అమ్మేసుకుంటున్నారు. ఈ ప్రకృతి సంపదను వీళ్ళు కొల్లగొడతా ఉన్నారు. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, అన్ని పార్టీలకు చెందినటువంటి బీసీలు అందరు ఏకమై మన సంపదను మనం కాపాడుకోవాలన్న, రాబోయే తరాల వారికి మంచిగా మనము అభివృద్ధి పరచాలన్న టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, డాక్టర్ అరూప్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకు జరిగినట్లయితే మన రిజర్వేషన్లు మనం సాధించుకోవడంతో పాటు మరి రాజ్యాధికారం కూడా మనం సాధించుకుంటామని మరి ఈరోజు తెలియజేయడం ఏమంటే, అన్ని పార్టీలకు చెందినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీ కూడా తెలియజేయడం ఏమంటే, టైగర్ ఆర్ కృష్ణన్న ఏకైక వ్యక్తే ఈరోజు గత 50 సంవత్సరాలుగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి మహనీయుడు. ఈయన బీసీల కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి వ్యక్తి. ఆయన ఎలాంటి స్వార్థం లేదు. గతంలో ఆయనకు గ్రూప్ 1 కానీ పెద్ద పోస్టులు వచ్చాయి. ఆయన చదువుకున్న రోజు ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఆ జాబులన్నీ వదిలేసి బీసీల రిజర్వేషన్ల కోసం, బీసీల అభివృద్ధి కోసం, బీసీలను పైకి తేవాలని, వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాలని నిరంతరం 50 సంవత్సరాల నుంచి ఆయన పోరాడుతూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు 30-40 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొంది వివిధ ప్రాంతాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. దాంట్లో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి ఈరోజు జరగబోయే బీసీ ఉద్యమానికి ముందుండి నడిపించాలని కోరుతా ఉన్నాం. వీళ్ళు 77 సంవత్సరాలు అయిన కాంగ్రెస్ పార్టీ వచ్చి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ బీసీలను అనగదొక్కుతూ ఈ రోజుకి ఎలాంటి రిజర్వేషన్లు కనిపించకుండా, రాజ్యాధికారం దిశ వైపు మళ్లించకుండా కేవలం స్వార్థం కోసం, వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇంకా ఆగే ప్రసక్తే లేదు. అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయకులు ముందుకొచ్చి టైగర్ ఆర్ కృష్ణన్న గారికి, మరి అదేవిధంగా డాక్టర్ అరుణ్ బాబు గారికి మద్దతు తెలిపి మనం ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం సాధించుకుందామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అంటే ఎమ్మెల్యేలకే కానీ, ఎంపీలకే కానీ, అదే బీసీలకు చెందినటువంటి నాయకులకు తెలియజేయడం అంటే, ఈ రోజుకి కూడా ఈడబ్ల్యూఎస్ మీద కానీ, అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ 4% గతంలో ఇచ్చింది కదా, అది ఎలాంటి చట్టబద్ధత లేదు. వాటి మీద కానీ కేవలం దేశంలోనే ఏకైక వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణన్న గారు, డాక్టర్ అరుణ్ బాబు గారు సుప్రీంకోర్టులో పోరాడుతూ ఉన్నారు. మరి మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేని పార్టీలు, మీకు ఎలాంటి విశ్వాసం, బీసీల పైన నమ్మకం, బీసీల న్యాయం చేకూర్చాలంటే ఇంతవరకు పిటిషన్లు ఎవరు వేయలే. ఒకరు టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ ఉన్నారు. సిగ్గు, శరం, లజ్జ ఉంటే మీరు అందరూ ముందుకు రావాలని, వీటిపై పోరాడడానికి పిటిషన్లు వేయాలని, అందరం కలిసి ఫైట్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.